తులారాశి. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానం లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. అయితే వ్యాపార విస్తరణ కోసం లేదా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు కొంత నిరాశపరుస్తాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలన్నప్పుడు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. పార్ట్నర్స్ విషయంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఉద్యోగంలో అన్నీ బాగున్నా నరదృష్టి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, ఈఎన్టీకి సంబంధించి ఇబ్బందులు అనేవి పెడతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన విద్యా విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వారు స్ట్రెస్కి గురి కాకుండా అన్ని సహాయ సహకారాలు అందించడానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం వారికి. కాబట్టి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అలాగే శుభకార్యాలకు సంబంధించి సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అలాగే బంధువర్గంలో సంతోషంగా గడుపుతారు. విందులో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు బాగా చేశారు అని మెచ్చుకుంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా మీరే చేశారు, మీ వల్లే జరిగింది అనే అపవాదు కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప అన్నిట్లోనూ తలదూర్చడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి అభివృద్ధి అని చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కుసూటితనం వెళ్ళడం లేదా నాకే అనేది తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనడం అనే ధోరణిలో కాకుండా ఎవరు ఏం చెప్పినా సరే విని మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం వల్ల అంతా మేలు జరుగుతుంది. మన పని మనం చేద్దాం, మిగతాదే భగవంతుడికే వదిలేయండి, ఆయన చూసుకుంటారు అనే భావనకి వస్తారు. అలాగే ఉండండి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు చేసిన మేలు కంటే మీరు మాట్లాడే మాటలే అందరూ దృష్టిలో తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉన్నా మీకున్న తెలివితేటలకి చాకచక్యంతో వాటిని పరిష్కరిస్తారు. ఏదేమైనా సరే నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటే ఉండాలి అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపారంలో కొద్దిపాటి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదీ మీకు మీరుగా చూసుకోవడం అనేది ఉంటుంది. అందరినీ నమ్మి వాళ్ళ మీద పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షల కోసం అహర్నిశలు కష్టపడాలని ప్రయత్నం చేస్తారు. అలసట కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, బద్ధకం కావచ్చు, ఏదైనా సరే రేపు చేద్దాం అనే ధోరణికి వస్తారు. ఏ పూటకు ఆ పూట కంప్లీట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాడు వినాయకుడికి గరికతో పూజించడం, అష్టాభిషేకం చేయించడం లేదా అష్టోత్తరంతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.